కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టిన డికే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 1413 కోట్లుగా ఎన్నికల సంఘానికి ఇదివరకే తెలియజేశాడు. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 931 కోట్లతో ధనవంతుడుగా నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆస్తులు 30 కోట్లుగా డిక్లేర్ చేశారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా కేరళ ముఖ్యమంత్రి సతీశన్ 6.6 కోట్లు కలిగి ఉన్నట్లు ఎన్నికల రికార్డులో పేర్కొన్నారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ 648 కోట్లతో మూడో స్థానంలో దేశంలో ధనవంతుడిగా నిలిచారు. డికే శివకుమార్ ఆస్తుల విలువ దక్షిణాది రాష్ట్రాలలో 10 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి విలువ కంటే 13 రెట్లు అధికంగా ఉంటుందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR సంస్థ అంచనా వేసింది. ఆ సంస్థ చేపట్టిన ఎన్నికల అఫిడవిట్ల విశ్లేషణ ప్రకారం బీహార్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీతో సహా 10 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి విలువ 106 కోట్లు మాత్రమే. ఈ 10 రాష్ట్రాల సీఎంల కంటే 13 రెట్లు అధికంగా సంపాదన కలిగి ఉన్నట్లు శివకుమార్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా తెలిసిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ప్రకటించింది. బెంగళూరు నగరం సౌత్ లో ఉన్న కనకపుర నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆయనకి దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మేను బంటుగా, ట్రబుల్ షూటర్గా దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ సమస్యల్లో ఉన్న శివకుమార్ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ముఖ్యమంత్రిగా కూడా అవకాశం వచ్చింది. ఇదివరకే ఆయనకి ముఖ్యమంత్రి పీఠం దక్కాల్సి ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఏదేమైనా ధనవంతుడైన ముఖ్యమంత్రుల్లో ఆయన అగ్రస్థానాన్ని అలంకరించడం ముఖ్యమైన విషయంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధనవంతులుగా ఉన్న 3 ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, 3 వరుసగా నిలవడం విశేషంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.